'ఆఫీస్ రొమాన్స్' మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 55 మినిట్స్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడమే కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. మన హీరో లాయర్ అంటూ ఏదో ఒక అమ్మాయితో మాట్లాడుతూ స్టార్ట్ చేస్తారు. అదైతే కొంచెం పర్లేదు. కొంచెం ఎంగేజింగ్‌గా ఉంది. అలాగే మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం కూడా చాలా అంటే చాలా స్పీడ్‌గా స్టార్ట్ చేస్తారు. ఎక్కడ ల్యాగ్ చేయకుండా. సరే ఈ మూవీలో స్టోరీ ఏమన్నా కొంచెం డిఫరెంట్ స్టోరీ, కొంచెం కొత్త స్టోరీయా అంటే కాదు మామ. చాలా అంటే చాలా రెగ్యులర్ స్టోరీ. మనం చాలా అంటే చాలా మూవీస్‌లో చూసే ఉంటాం. సరే ఇంక ఈ మూవీ స్టార్టింగ్ ఒక 1 అవర్ ఎలా ఉంటుందంటే, ఏదో నామకే వాస్తేలాగా ఉంటుంది. మరీ అంత మంచి సీన్స్ అయితే మూవీలో ఉండవనమాట. స్టార్ట్ అయ్యే ఒక 1 అవర్‌లో. మన హీరో ఏదో లాయర్ అంటారు. తన బాస్‌తో కలిసి ఏవో కొన్ని కొన్ని కేసెస్ డీల్ చేస్తా ఉంటాడు. అవైతే కొంచెం పర్లేదులే, ఓకే, ఓకే అనిపిస్తది. కాకపోతే ఏంటంటే చాలా అంటే చాలా సీన్స్ మామ నాకైతే పిచ్చ అంటే పిచ్చి లాగ్ అనిపించింది స్టార్ట్ అయ్యే ఒక 1 అవర్‌లో. స్టార్ట్ అయ్యే ఒక 1 అవర్‌లో 2 కేసులుంటాయి. ఆ కేసులయితే కొంచెం బావుంటాయి. కొంచెం ఎంగేజింగ్‌గా ఓకే, ఓకేలా అనుకుంటాం. మూవీలో మెయిన్ థింగ్ డ్రామా. ఈ డ్రామా ఏదైతే ఉందో అదైతే మనకంత పర్ఫెక్ట్‌గా అర్థం కాదు. అలాగే మనకైతే వర్కౌట్ అవ్వదు. మూవీలో కొన్ని కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగ్స్ అయితే మనకి అంత వినసొంపుగా ఉండవు. ఏదో మాట్లాడుతా ఉన్నారు. అక్కడ ఏదో కన్వర్జేషన్ నడుస్తుంది అన్నట్టుగా ఉంటది తప్పితే మనకైతే మరీ అంత ఎంగేజింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. ఇంకా మూవీలో స్టార్ట్ అయ్యే ఒక 1 అవర్ తర్వాత ఇంకేముంది మామ చాలా వరకు రొమాన్స్ సీన్సే ఉంటాయన్నమాట. మన హీరో అండ్ మన హీరో మధ్య లవ్ ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్ అయితే కొంచెం పర్లేదనమాట. అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ అయితే చాలా అంటే చాలా బావుంటాయి. కాకపోతే ఏంటంటే మూవీలో కేవలం ఈ లవ్ ట్రాకే పట్టేసి మూవీలో మెయిన్ కాన్సెప్ట్ వీళ్ళు మర్చిపోతారు. అంటే మన హీరో లాయర్ కదా! అసలు లాయర్ అనేదే మర్చిపోతారనమాట. ఏదో చేస్తా ఉంటారు. అంటే మూవీలో కాన్సెప్ట్‌ని అలాగే ఈ లవ్ ట్రాక్‌ని పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే నాకైతే కొంచెం బావుండి అనిపించింది. మూవీలో సెకండ్ హాఫ్‌లో గైస్ చాలా అంటే చాలా డిప్ సీన్స్ ఉంటాయి. అవైతే మనకైతే వర్కౌట్ అవ్వవు. అలాగే ఏదో కామెడీ ట్రై చేస్తా ఉంటారు. ఆ కామెడీ కూడా మనకైతే వర్కౌట్ అవ్వదు. కాకపోతే ఏంటంటే క్లైమాక్స్‌లో ఏదో ఒక చిన్న ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే కొంచెం పర్లేదులే, ఓకే, ఓకేలాగుంది. సెకండ్ హాఫ్‌లో ఏంటంటే మన హీరో అండ్ మన హీరోయిన్ ఏంట్రా అంటే తాపకి టూర్స్ అండ్ ట్రెక్కింగ్ వెళ్తా ఉంటారు. అదైతే నాకైతే అంత నమ్మశక్యంగా అనిపించలేదు. ఎందుకంటే ఆఫీస్ రొమాన్స్ అన్నారు. అలాంటప్పుడు ఏంటంటే చాలా వరకు ఆఫీస్‌లోనే ఉండాలి. కాకపోతే బయట అవుతా ఉంటది. అదైతే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. సరే ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంట్రా అంటే మన హీరో కొత్తగా ఒక కంపెనీలో జాయిన్ అవుతాడు లాయర్‌గా. అయితే జాయిన్ అయిన తర్వాత ఏం జరిగింది? తన లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? ఏంటి అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తాయి. మెయిన్‌లీ ఏంటంటే సెకండ్ హాఫ్‌లో అక్కడక్కడ లైట్‌గా డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా ఈ మూవీ గురించి మరీ అంత గొప్పగా మాట్లాడటానికి కూడా ఇంకేం లేదు. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ పర్లేదు గైస్. చాలా అంటే చాలా బావుంటాయి. మూవీ అయితే చాలా అంటే చాలా రిచ్‌గా ఉంటది. సో, ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. మీరు మూవీ చూసి ఉంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.